విశాఖ పెందుర్తి స్థానిక 94వ వార్డు వేపగుంట పరిధిలో గల పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు. ముందుగా స్థానిక టీడీపీ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సేనాతి వానిపాలెం, ముత్యమాంబ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సుమారు 50 లక్షల రూపాయలతో బీటీ రూట్స్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకం కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రజలకు ఎమ్మెల్యే పంచకట్ల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంచకట్ల గారి నాయకత్వం వర్ధిల్లాలి, పంచకట్ల గారి నాయకత్వం వర్ధిల్లాలి, పంచకట్ల గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై పంచకట్ల, జై పంచకట్ల, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళులాగా మేము చూస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమం కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎవరన్నా తండ్రి నుంచి పెళ్లి చేసుకుని స్ప్లిట్ అవ్వాలనుకున్నా, కూతురు అత్తోరింటికి వెళ్ళిపోయినా రేషన్ కార్డులు మార్చుకోండి. అలాగే కొత్త పెన్షన్లు ఇస్తున్నాం పండుగకి, అవి కూడా రేపో మాపో యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ కూడా కొత్త పెన్షన్లు గతంలో మా వాళ్ళు తీసేసిన మా వాళ్ళు అని చెప్పి కక్ష సాధింపు చర్యలు చేపట్టిన, కొత్తగా అర్హత పొందినా కూడా పెన్షన్లు పెట్టుకోండి, రేషన్ కార్డులు మార్చుకోండి, రేషన్ కార్డులు అప్లై చేసుకోండి. దాంతోపాటు టిడ్కో ఇల్లు మీద కూడా, హౌసింగ్ మీద కూడా క్షేత్రస్థాయి నుంచి పై వరకు పెద్ద మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హత ఉండి గతంలో కక్షకు గురయ్యి వేయబడ్డారో వాళ్ళందరినీ కూడా మా స్థానిక నాయకత్వం లిస్ట్ అవుట్ చేయమని చెప్పి అందరికీ న్యాయం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తామని. స్థానిక కార్పొరేటర్ గారు బల్ల శ్రీనివాస్ గారు, కొంతమంది నాయకులు కూడా వచ్చి ప్రజలు కూడా కలవటం జరిగింది. తప్పకుండా పరిశీలిస్తా, ఎందుకంటే అందరికీ కావాలనుకున్నదే చేస్తా. కాకపోతే ప్రజలు కూడా కొద్ది బ్రాడ్గా థింక్ చేయాలి. రోడ్లు అనేవి రోజువారీ వేసుకునేవి కాదు, సంవత్సరానికి ఒకసారి మనం రెన్యూ చేసేవి కాదు. ఒకసారి మనం చేస్తే 15-20 సంవత్సరాలకి ట్రాఫిక్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి. ప్రజలు కూడా సహకరించండి. మరి 150 దాన్ని 80-100 అంటే కూడా ప్రభుత్వం ఏమంటుందో, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఒక కార్యక్రమం మనం చేస్తే అది 15-20-30 సంవత్సరాల వరకు మనం ప్రజలు మన కేసు చూడకూడదు, ట్రాఫిక్ సమస్య రాకూడదు అనే ఆలోచన అయింది. తప్పకుండా స్థానిక నాయకత్వంతో కలిసి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రజల కోరిక నెరవేరేట్టుకు నేను కూడా కృషి చేస్తానని మాటిస్తాను.